మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద జరుగుతున్న ఈడీ దాడులపై స్పందించారు అద్దంకి దయాకర్. బీజేపీ చేస్తున్న కుట్రలోని భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను భయపెట్టడానికి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి కుట్ర చేస్తుంది అంటూ తెలిపారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా భయపెట్టడానికి నిరంతరం దాడులు చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర. సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. అది కర్ణాటకలో డీకే శివకుమార్ గారి మీద జరిగింది. ఇటువైపు ఏ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత బలపడి ఉన్న నాయకుల మీద ఇలాంటి కుట్రలు చేస్తుంది. మా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే సిబిఐ ఈడీలు వదలకుండా చేసిన మోడీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ పార్టీకో, కాంగ్రెస్ ప్రభుత్వానికో వచ్చే నష్టం లేదు. వ్యక్తిగతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వచ్చే నష్టం లేదు. తప్పు చేయకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తెలంగాణలో ఉన్న తనపై రాజకీయ కక్షపూరిత దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఇది బీజేపీ మార్కు రాజకీయానికి ఇది పరాకాష్ఠ అని చెప్పబడ్డారు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!